Hello everyone, welcome back to my channel. This is Gayatri Patel, your math and physics mentor. Guys, how are you all? And my channel already maths, 10th maths 1.3 exercise completed third question number third వరకు మనం అన్ని కంప్లీట్ చేసాం. And now today we are going to finish this fourth question. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం మనకి థర్డ్ క్వశ్చన్ థర్డ్ 1.3 ఎక్సర్సైజ్ అయిపోయింది. సో ఈ ఫోర్త్ ఎక్సర్సైజ్ లో ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే express the following decimals in the form of p by q. వీటిని p by q ఫామ్ లో రాయని అడుగుతున్నారు. ఎలా ఇస్తారు మనకి డెసిమల్స్ లో ఇచ్చిన వాటిని ఎలా రాయమంటున్నారు? p by q అంటే ఫ్రాక్షన్ లాగా రాయమంటున్నారు. రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q. ప్రైమ్ ఫ్యాక్టర్స్ q కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. వాట్ డు యు అబ్జర్వ్? మనకి ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మనం ఏదైనా ఒక నంబర్ ని p by q లో ఫామ్ లో రాసినప్పుడు q కనుక 2 power n into 5 power m ఫామ్ లో కనుక రాయగలిగితే దాన్ని ఏమంటాం? ఈ నంబర్ అనేది q గా p by q అనేది టర్మినేట్ అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయం, రైట్? ఇది టర్మినేట్స్. ఒకవేళ మనం ఇలా రాయలేకపోతే అప్పుడు అది నాన్ టర్మినేట్ అవుతుంది. ఓకే, ఇర్రేషనల్ నెంబర్ అనుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన వాటిని మనం రాయగలమా లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ని నేను తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇచ్చిన నెంబర్ ఏంటంటే 43.123, రైట్? సో నేను ఈ ఫ్రాక్షన్ లో రాయాలంటే నాకు ఏం కావాలి? పాయింట్ అనేది ఉండదు, రైట్? నేను ఈ పాయింట్ తీసేయాలి అంటే ఎలా తీసేయొచ్చు మనము? ఓన్లీ దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఎలా పాయింట్ తీసేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అంటే 43 into 123 దీన్ని 0.123 దీన్ని 10 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3, రైట్? అలాగే 1 తర్వాత 3 డిజిట్స్ తో మల్టిప్లై చేస్తున్నాను అండ్ ఇలాగే డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ కంప్లీట్ గా 43.123 by 100. 1000 అంటే నేను ఏమని రాయొచ్చు దీన్ని? 2q into 5q అని రాయొచ్చు. బికాస్ ఎందుకు ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. 10 క్యూబ్ అంటే 10 క్యూబ్ మనం ఏమని రాసుకున్నాం? 2 into 5 whole క్యూబ్ అని రాస్తాం, రైట్? అంటే ఇక్కడ బేసెస్ ఏవో ఉన్నాయి, పవర్ అనేది రెండింటికి అప్లికేబుల్ కాబట్టి 2 క్యూబ్ into 5 క్యూబ్ అని రాసుకోవచ్చా? అండ్ అలాగే ఇక్కడ 10,000 ని మనం ఏమని రాసుకోవచ్చు? 1000 ఇస్ నథింగ్ బట్ 10 క్యూబ్ కాబట్టి ఇది డైరెక్ట్ గా ఇలా. ఓకే, సో ఇప్పుడు నాకు నెంబర్ ఇచ్చిన నెంబర్ ని నేను ఎలా రాస్తాను? p by q ఫామ్ లో రాసానా? yes, రాసాను. అండ్ q ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసానా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినా 2 and 2 and 5q, yes, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే డినామినేటర్ ని మనము 2 power m and 5 power m ఫామ్ లో రాసాం కాబట్టి ఈ నంబర్ టర్మినేట్స్, రైట్? ఇది టర్మినేట్ అవుతుంది, రైట్? ఇది మనం అబ్జర్వ్ చేసిన విషయం. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 120 ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 0.120 ఇప్పుడు దీన్ని కూడా మనం ఫ్రాక్షన్స్ లో రాయాలి. ఫ్రాక్షన్స్ లో రాయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకి పాయింట్స్ ఉండదు. పాయింట్ తర్వాత ఎలాంటి డిజిట్స్ ఉండదు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ నెంబర్ ఏం చేస్తున్నాను? కంప్లీట్ గా 10 power 7 తో మల్టిప్లై చేస్తున్నాను అండ్ అలాగే 10 power 7 తో డివైడ్ కూడా చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది? ఈ నెంబర్ అనేది 1201201 పాయింట్ ఏదైనా ఉందా? లేదు. అండ్ కింద డినామినేటర్ నేను ఎలా రాయగలిగాను? 10 power 7 అంటే నేను 2 power 7 into 5 power 7 రాసుకోవచ్చా? ఆఫ్ కోర్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు గమనించిన విషయం ఏంటి? మనల్ని ఇచ్చిన డెసిమల్ ని ఎలా రాయమన్నాడు? ఫ్రాక్షన్స్ లో రాయమన్నాడు. అంటే p by q లో ఫామ్ లో రాయమన్నాడు, రైట్? అండ్ ఇంకొక పాయింట్ ఏంటి? q ని ఖచ్చితంగా డెసిమల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో మాత్రమే రాయమన్నాడు. ఎస్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసాం. ఇప్పుడు ఇంకా మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే డినామినేటర్ ని మనం 2 power m and 5 power m ఫామ్ లో రాయగలిగాం. సో ఈ నెంబర్ ఏమవుతుంది? ఇది టర్మినేట్ అవుతుంది. దిస్ నంబర్ టర్మినేట్స్. ఓకే, అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ 43.12 బార్. సో ఈ బార్ అంటే ఎంత మందికి తెలుసు? బార్ అంటే చాకో బార్ లేకపోతే మనకు బయట కనిపించేవో కాదు, బార్. సో దీన్ని 43.1
అంటే అర్థం ఏంటి? సో దీన్ని నేను ఒక నంబర్ ఎక్స్ అని అనుకుంటే దీన్ని ఎక్స్ అని అనుకుందాం. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 43 అంటే ఈ రెండు నెంబర్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. అంటే 1 2 1 2 1 2 1 2 సో ఆన్ వరకు రిపీట్ అవుతుంది. రైట్? సో ఇప్పుడు మనము ఇక్కడ పాయింట్ ని ఎలిమినేట్ చేసే ప్రసక్తి ఉందా అంటే లేదు. మరి ఎలా చేయొచ్చు మ్యామ్ అని అంటే మనం పాయింట్ ఈ టర్మ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో ఎలా? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు మొత్తం నెంబర్ ని ఇంటూ 100 చేస్తున్నా. ఓకే, సో ఇది ఒక 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్ ని 1 ని నేను 100 తో మల్టిప్లై చేస్తున్నా. x ఇంటూ 100 ఏమవుతుంది? 100x అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఈ నెంబర్ ఏమవుతుంది? ఈ పాయింట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా. సో 4 3 1 2 పాయింట్ అగైన్ 1 2 1 2 1 2 సో ఆన్ ఇలా వచ్చేస్తుంది. సో ఇది నెంబర్ 2. ఓకే, నేను ఇప్పుడు 2 మైనస్ 1 చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ 1 అంటే సేమ్ ఈ 100 నుంచి మైనస్ ఎక్స్ తీసేస్తున్నాం. ఏమవుతుంది? 43.121212 సో రైట్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 100 మైనస్ ఎక్స్ అంటే 100 నుంచి ఒకే 100 ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇక్కడ ఒకటే ఎక్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 100 ఎక్స్ నుంచి ఒక ఎక్స్ ని తీసేస్తున్నాను. ఏమవుతుంది? 100 అంతేనా? కాదు, 100 ఎక్స్ నుంచి ఒక ఎక్స్ తీసేస్తే మనకి 99 ఎక్స్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ 43 1 2 నుండి 43 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్స్ అన్ని కూడా మనకి పోతాయి. ఓకే, 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0, 3 మైనస్ 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0, ఇవన్నీ 0 వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 2 మైనస్ 3 అంటే ఇది 9. అట్లా మా 9 అని అడగండి, మీరు 10th క్లాస్. సో మీకు ఈ బేసిక్ ఏది తెలిసి ఉండాలి. రైట్? సో ఇక్కడ 0 ఉంటుంది. నేను ఇక్కడికి 1 తీసుకొచ్చుకున్నాక ఇక్కడ 0 ఉంటుంది. రైట్? 0 నుంచి 4 పోదు. సో అక్కడ మళ్ళీ నేను ఏం చేయాలి? ఇక్కడ నుంచి 10 తీసుకొస్తున్నాను. ఇది 6 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి నేను 1 బారో చేసిన తర్వాత ఇక్కడ 2 ఉంటుంది. సో 4 2 6 9. సో x ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 to 99 x అంటే ఈ 99 ని నేను తీసుకొస్తున్నాను. 4 to 6 9 by 99. ఇప్పుడు చెప్పండి, నాకు ఇచ్చిన ఈక్వేషన్ x ని 43.12 బార్ ని నేను ఎలా రాయగలిగాను? 4269/99 అని రాయగలిగాను. అంటే డెసిమల్ వచ్చిందని మనం ఫ్రాక్షన్స్ లో రాస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి? ఫ్రాక్షన్స్ లో ఇచ్చారు కరెక్టే, కానీ డినామినేటర్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయాలి కదా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసినప్పుడు ఇక్కడ మనకు వచ్చేవి ఏంటి? 3 into 3 into 11, రైట్? అంతే కదా. సో 3 square into 11 అని రాయొచ్చా? ఆఫ్ కోర్స్ రాయొచ్చు. కానీ డినామినేటర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో నేను ఫస్ట్ దీన్ని x అనుకుంటాం. x is equals to 0.63 ఇలా కంటిన్యూస్ గా రాసుకుంటూ సో వస్తుంది. సో ఇది మనం 100 10 వేయొచ్చు కదా అని అంటే ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉంది? 2 నంబర్స్ ఉంది కాబట్టి ఓన్లీ 100 తో మాత్రమే చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది 63.63 ఇది సో ఆన్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ నెంబర్, సెకండ్ ఈక్వేషన్. నేను ఇప్పుడు 2 మైనస్ 1 చేస్తున్నాను అంటే ఈక్వేషన్ 2 నుంచి నేను ఏం చేస్తున్నాను? 1 ని నెగ్లెక్ట్ చేయాలి అంటే తీసేయాలి. అప్పుడు మళ్ళీ సేమ్ ఈ ఈక్వేషన్ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ కింద మైనస్ ఎక్స్ చేస్తున్నాను. అప్పుడు ఇది 0.6363 సో ఆన్. రైట్? ఇప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది? ఈ రెండింటిని మైనస్ చేస్తే 100 ఎక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక ఎక్స్ తీసేస్తున్నాం. ఏం మిగులుతుంది? 100 కాదు, 99 ఎక్స్. ఇక్కడ 63 మైనస్ 0 అంటే ఇది 63 అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి? మనకి ఇక్కడ 63 బై 3 into 11 రాసుకోవచ్చు. సో 3 1s 3 21s, రైట్?
ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైంది 21/3. ఓకే 21 అంటే ఇది 7/11 అని కూడా రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఏమని రాయొచ్చు ఈ 0.63 x is equals to 7/11. బట్ ఓకే ఇది మనం అబ్జర్వ్ చేసిన విషయం. ఓకే ఇక్కడ వరకు ఫ్రాక్షన్ లో రాయమన్నాడు కరెక్టే, డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయమన్నాడు కరెక్టే. కానీ దాని తర్వాత అబ్జర్వ్ ఏం చేశారు అని అంటే ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ ఈ క్వశ్చన్ లో మీరు లాస్ట్ కి ఈ సెంటెన్స్ రాయకపోతే మీకు మార్క్స్ అనేవి కట్ అవుతాయి. ఓకే సో గైస్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఎక్సర్సైజ్ 1.3 అయిపోయింది. నెక్స్ట్ 1.4 గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. Until then, keep learning and stay tuned to my channel. Bye guys.